హలో నమస్తే వెల్కమ్ టు టుడే టుమారో. సినిమాకు వైవిధ్యం చూపిస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న కుర్ర హీరో తేజ సజ్జా ఇటీవల హనుమాన్ అంటూ వచ్చి బంపర్ హిట్ అందుకున్నాడు. ఈ సినిమాకు దర్శకుడు ప్రశాంత్ వర్మ, ఈయన జాంబీ రెడ్డి తర్వాత హనుమాన్ సినిమాతో వచ్చారు ఇద్దరు. ఈ సినిమా జనవరి 12న విడుదలై బంపర్ హిట్ అయ్యింది. ఇటు తెలుగుతో పాటు హిందీలో అదరగొట్టింది. హనుమాన్ అవడానికి మిడ్ రేంజ్ సినిమా అయిన బాహుబలి, త్రిబుల్ ఆర్, అలా వైకుంఠపురంలో వంటి భారీ సినిమాల రికార్డ్స్ ను బద్దలు కొట్టింది. ఈ సినిమా యుఎస్ లో $5 మిలియన్ కు పైగా వసూలు రాబట్టి వావ్ అనిపించింది. రాజమౌళి చిత్రాల సరసన చేరి సెన్సేషన్ క్రియేట్ చేసింది. అంతేకాదు ఈ సినిమా టాలీవుడ్ లో ఎక్కువ ప్రాఫిట్ సాధించిన చిత్రాల్లో ఒకటిగా నిలిచింది. ఇక ఈ సినిమా తర్వాత తేజ సజ్జా మరొక ఇంట్రెస్టింగ్ మూవీతో వస్తున్నాడు. ఈ సినిమాకు మిరాయ్ అనే టైటిల్ ఖరారు చేశారు. ఈ సినిమాకు కార్తిక్ ఘట్టమనేని దర్శకుడు. కార్తిక్ ఇటీవల రవితేజ హీరోగా నటించిన ఈగల్ మూవీతో మంచి విజయాన్ని అందుకున్నారు. ఇక ఈ సినిమాలో తేజ సజ్జా సూపర్ యోధాగా తేజ కనిపించనున్నాడు. ఈ సినిమాలో సామ్రాట్ అశోకుడు కళింగ యుద్ధం చేసిన తర్వాత వచ్చిన పరిణామాలు ఏంటి, ఆ 9 గ్రంథాలు ఏంటి, ఆ 9 మంది యోధులు ఎందుకు ఆ గ్రంథాలను కాపాడుతున్నారు వంటి అంశాలను ఇంట్రెస్టింగ్ గా చూపించారు. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టుడే టుమారో ఛానల్.